సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త, రుణమాఫీపై కీలక ఆదేశాలు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు విఎం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు విఎం నరేంద్రతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీపై అవసరమైన నిధులు సమీకరించేందుకు వివిధ మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళిక రూపొందించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేసే విధంగా చూడాలన్నారు. రైతులను విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున నిర్ణీత గడువులోగా ఈ నిధులను సమీకరించే ప్రయత్నం పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేయాలన్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కళ్ళల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని కూడా చెప్పారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అక్రమాలను పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలను కూడా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.